హలో అండి అందరికీ. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశం మీద మరొకసారి తన యొక్క విషయాన్ని కక్కడం జరిగిందనమాట. మన నరేంద్ర మోడీ గారు చైనా వెళ్ళిన తర్వాత ఏమైనా డొనాల్డ్ ట్రంప్ మారతుడు అని చెప్పేసి మనం ఆశించినాం. మారకపోగా మరింత పిచ్చివాళ్ళ తయారయ్యిండు అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. రీసెంట్గా మరొకసారి మన భారతదేశానికి సంబంధించిన టారిఫ్ల విషయం మీద మాట్లాడటం జరిగింది. ప్రధానంగా అక్కడున్న జర్నలిస్టులు అడిగిన ప్రశ్న ఏంటంటే, మరి మీరు భారత్ మీద టారిఫ్లు తగ్గిస్తారంటే తగ్గించే ప్రసక్తి లేదు. భారత్ మీద వేసింది ఇప్పుడు సాధారణ టారిఫ్సే. భవిష్యత్తులో ఇంతకి 2-3 ఇంతలు అంటే రెండో విడత మూడో విడత టారిఫ్లు మరింత ఘోరంగా ఉంటాయి. పైగా భారతదేశం మీద శాంక్షన్లు కూడా పెడతాము అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఎందుకో మరి డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశం మీద ఈ స్థాయిలో పగనైతే చూపుతూ ఉన్నాడు. ఇది అర్థం కావట్లా. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి అయితే మన భారతదేశం మీద పగ తీర్చుకుంటుండే, కానీ భవిష్యత్తులో అది అమెరికా ఆధిపత్యానికి దెబ్బతీస్తుంది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గుర్తించట్లా. డొనాల్డ్ ట్రంప్ ఇంకో 3 సంవత్సరాలు ఉంటాడు, పోతాడు. కాకపోతే అమెరికా ఆధిపత్యం అనేది మన భారతదేశం చేతిలో ఉంది. వన్స్ మన భారతదేశం చైనాతో రష్యాతో కలిసి బ్రిక్స్ కూటమిలో బ్రిక్స్ కరెన్సీ తీసుకొస్తే అమెరికా డాలర్ ఆధిపత్యానికి ఎండుకాడు పడుతుంది. కానీ అది గుర్తించకుండా డొనాల్డ్ ట్రంప్ పిచ్చివాళ్ళలాగా ఇలా మెంటల్గా ప్రవర్తిస్తూ మన భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుండు. మనని తాత్కాలికంగా ఇబ్బంది పెట్టినా కానీ భవిష్యత్తులో మాత్రం అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోయి ఒక మామూలు కంట్రీ సూపర్ వార్ హోదా కోల్పోతుందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ డొనాల్డ్ ట్రంప్ పిచ్చి వల్ల వాళ్ళ దేశంలోనే ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైతే చేస్తున్నారో అక్కడున్న అధికారులు సొంత పార్టీ వాళ్ళు కూడా భారతదేశం మీద ఇలా టారిఫ్లు విధించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఈ పిచ్చి ట్రంప్కి మాత్రం తెలియట్లేదు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.